తీసుకొచ్చిన విధానాన్ని మేము మనస్ఫూర్తిగా జనసేన నుంచి దీన్ని మేము మనస్ఫూర్తిగా మద్దతు ఇస్తా ఉన్నాం. మద్దతు ఇవ్వడానికి కారణాలు ముందు ప్రధానమంత్రి గారు ఆనరబుల్ ఫార్మర్ ప్రెసిడెంట్ శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు అధ్యక్షతన అసలు దేశం మొత్తానికి ఒకేసారి ఎన్నికలు జరగాలి అని చెప్పి ఆయన అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ డిబేట్ జరుగుతూనే ఉంది. రాజ్యాంగ దినోత్సవం రోజున కూడా మోదీజీ గారు ఇంకొకసారి దీన్ని ఖచ్చితంగా దేశం అంతా ఒకేసారి ఎన్నికలు జరగాలనేది ఆయన కొంచెం బలంగా చెప్పారు. ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలని. ఈ ఉద్దేశంలో ఆయన చెప్పినవన్నీ మేము అర్థం చేసుకొని మాకు జనసేన తరపు నుంచి మాకు అనిపించింది మనస్ఫూర్తిగా ఇది చాలా సరైన నిర్ణయం. ఈ హేతు కూడా మేము ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చానో కూడా మీకు తెలియజేసుకుంటాం. ఈ మోదీజీ గారు తీసుకొస్తుంది కొత్తగా లేనిది కాదు. 1952, 1957, 1962, 1967 జనరల్ ఎలక్షన్స్ పార్లమెంటుకి రాష్ట్ర అసెంబ్లీలకి అన్ని కలిపి ఒకేసారి జరిగినాయి. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే ఈ ట్రెడిషన్ ఎప్పుడు బ్రేక్ అయిందంటే ఇది అక్కడ సక్సెసివ్గా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోవడాలు రకరకాల డిజాల్వ్ అవ్వటాలు రకరకాల కారణాలు అలాగే సక్సెసివ్ గవర్నమెంట్స్ పడిపోవడాలు ఇంక ట్రెడిషన్ ఇంకెప్పటికీ రివైవ్ చేయలేకపోయారు. ఇది ఎందుకు రివైవ్ చేయకపోతే ఏం జరుగుద్ది అని అనుకుంటే ప్రతిసారి దేశంలో ఏదో ఒక మూల ఒక ఎలక్షన్ జరుగుతూనే ఉంటుంది. మనం నిరుద్యోగం మీద పోరాటం చేయాలి, నిరుద్యోగం గురించి డిబేట్ జరగదు. లేదా ఆర్థిక అభివృద్ధిని ఎలా చేయాలి, లేదంటే విద్యా వ్యవస్థ మీద ఇంకెలాంటి కొత్త పాలసీలు పట్టుకురావాలి, సైన్స్ అండ్ టెక్నాలజీని కొత్త మెజర్స్ ఎలా తీసుకురావాలి, ఈ డిబేట్లన్నీ మనం మానేసి ఇవి ఎప్పుడైతే ప్రతి చోట ఒక 3 రాష్ట్రాలకు 4 రాష్ట్రాలకు ఎలక్షన్ జరుగుతున్నంత కాలం మేజర్ పబ్లిక్ డిబేట్ అంతా స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్ మీద ఉంటుందో తప్ప అంతేగాని ఈ నిరుద్యోగం మీద కానీ లేదంటే మనకి కూర్చోబెట్టి పేదరికం మీద కానీ లేదంటే ఈ మైగ్రెంట్ లేబర్ మీద కానీ ఈ వ్యవసాయం మీద కానీ వీటి మీద జరగకుండా టాపిక్ ఎప్పుడు డిబేట్ అయిపోతూ ఉంటుంది. అదే కనుక ఒకసారి దేశం మొత్తం ఒకే ఎలక్షన్ జరిగితే రెస్ట్ ఆఫ్ ది డిబేట్ అంతా 5 సంవత్సరాలు మన నిరుద్యోగం మీద మనకి వ్యవసాయం మీద లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మీద లేదా భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి వీటి మీదే మనం డిబేట్ అంతా దీని మీద ఉంటుంది. అలాగే రెండవది మేజర్గా పోల్ డ్యూటీస్ మనకి ముఖ్యంగా సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు అంతర్గత ఈ రక్షణ చూడాల్సిన ఈ సెక్యూరిటీ ఫోర్సెస్ ప్రతిసారి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వీళ్ళు విలువైన కాలం ప్రతి చోట అటు ఇటు షిఫ్ట్ అయిపోవడంలో వాళ్ళ ఎనర్జీస్ అంతా వేస్ట్ అయిపోతున్నాయి. అలా కనుక 5 సంవత్సరాలకు ఒకసారి జరిగితే అందరికి ఒకేసారి డ్యూటీ పడుద్ది, చేసేస్తారు. రెస్ట్ వాళ్ళందరూ మిగిలిన కాలం అంతా మన జాతి భద్రత మీద వాళ్ళు దృష్టి పెట్టచ్చు. ఇది ఒకటి. ఈ కాకుండా మేజర్గా మన దేశంలో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి మనకి ఉత్తరాంధ్ర నుంచి చెన్నైకి వెళ్ళేవాళ్ళు ఉన్నారు, లేదంటే హైదరాబాద్కి వచ్చేవాళ్ళు ఉన్నారు, లేదంటే అటు బాంబే, అంటే ప్రతి చోట విపరీతమైన మైగ్రెంట్